దమస్కుకి వెళ్తూ ఉండగా యేసు ప్రభు అతను కనిపించాడు, అవునా కదా? అసలు ఏం చేసేవాడు? ఎవరు సౌలు అంటే? పౌలు అంటే ఎవరు? అసలు ముందు అతను ఏం చేసేవాడు తెలుసా? అతను ఎవరు, ఎలాంటి వాడు తెలుసా? అతను ఏం చేసేవాడు? అతను మామూలుగా బాబు సౌండ్ వస్తుంది. ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం అంటే తెలుసా? బైబిల్లో ఎన్ని ఉంటాయి బుక్స్ రా? సరే, నిబంధనలు ఎన్ని ఉన్నాయి? పాత నిబంధన, కొత్త నిబంధన. ధర్మశాస్త్రం ఎక్కడ ఉంటుంది? ఏ నిబంధనలో ఉంటుంది? పాత నిబంధన. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు కలిపి ఏమంటారు? ధర్మశాస్త్రం అంటారు. ఆ ధర్మశాస్త్రంలో అతను ఎలాంటి వాడంటే నిష్ఠ అనమాట, బాగా నిష్ఠాగరిష్ఠుడు. అంటే దాంట్లో బాగా టాలెంటెడ్, ప్రతి పదము ప్రతిదీ అతను బాగా వాక్యాన్ని నేర్చుకున్నాడు అనమాట. అంటే అందులో ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చక్కగా నేర్చుకున్నాడు. ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే వాక్యం ద్వారానే వాళ్ళని ఏం చేస్తాడు? గద్దిస్తూ ఉంటాడు అనమాట, పాయింట్అవుట్ చేస్తాడు. మనకు రూల్స్ తెలిసినప్పుడే కదా. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాము, ఎవరైనా మనల్ని గుద్దినప్పుడు ఎలా వచ్చారు? వాడు మనం లెఫ్ట్లో వెళ్ళాలి, అవునా? వాడు రైట్లో వచ్చి మనల్ని గుద్దాడు, మనం అడుగుతాం కదా, నువ్వు తప్పు వచ్చి నన్ను గుద్దుతున్నావే అని. ఎప్పుడు అలాగా అలగడము? మనకి రూల్స్ తెలిసినప్పుడు, అవునా? సో సౌలు అనే అతను ఏం చేసేవాడు? బాగా ధర్మశాస్త్రోపదేశాన్ని బాగా ఇంకా అసలే పిండి వడబోస్తారంట, చూస్తారా? అలాగ ప్రతి విషయాన్ని బాగా అనర్గళంగా నేర్చుకున్నాడు అనమాట. దాన్ని పట్టుకుని ఏం చేసేవాడు? అప్పట్లో యేసు ప్రభు చనిపోయినప్పుడు, చనిపోకముందు ఎవరున్నారు ఆయనకి? 12 మంది శిష్యులు ఉన్నారు, అవునా కదా? ఆ శిష్యులు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, అవునా? ఆ సువార్త ప్రకటించేటప్పుడు ఏమని చెప్తున్నారు? యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు, ఆయన మళ్ళీ తిరిగి లేచాడు అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఆ విషయాన్ని ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు ఒప్పుకోరు అనమాట. దాన్ని ఎవరు? యేసు ప్రభు అనే అతను మన పాపాలను కడుగుతాడు అంటే వాళ్ళు ఒప్పుకోరు, ఓకేనా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? పన్నుకు పన్ను, కంటికి కన్ను అని చాలా నిష్ఠగా ఉంటారనమాట, వాళ్ళు క్రూయల్గా ఉంటారు. కానీ యేసు ప్రభు ఎలా చెప్తున్నాడు? ఏం చేసేవాడు? పాపుల్ని ఎలా రక్షించాడు దేవుడు? ఏమా సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి రక్షించాడు. అంటే ఏంటి? ప్రేమతో అనమాట. ఏదైనా యేసు ప్రభు ఎలాగా ప్రేమతో మనల్ని దగ్గరికి తీసుకుంటా ఉన్నాడు. అయితే ఈ సౌలు అనే అతను ఫస్ట్ ఎలా ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తూ చాలా కఠినంగా, క్రూరంగా హింసిస్తూ ఉండేవాడు అనమాట. ఎవరైనా యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేసేవాడు? హింసిస్తూ ఉండేవాడు. మొన్న 8th లెసన్ ఏం చెప్పారు ఆంటీ? గుర్తుందా? ఏం చెప్పారు? ఎవరికైనా గుర్తుందా? 8th లెసన్ ఏం చెప్పారు? పౌలు తిమోతి కాదు, ఒక దేవత గురించి చెప్పారు. ఒక దేవత విగ్రహాలు తయారు చేస్తున్నారని గుర్తుందా? ఏంటది? అర్తెమాదేవి. ఆమె ఆయన ఏం చేసేవాడు? దేమేత్రి అనే అతను ఒక కంసాలి అంటే ఏం చేస్తారు? కంసాలు బంగారంతో వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. అలాంటి విగ్రహాలు తయారు చేసి అతను బంగారంతో వస్తువులు చేశాడు. అతను ఏం చేసేవాడు అంటే అర్తెమాదేవి అనే విగ్రహాలను బాగా తయారు చేసి అందరికీ ఈమె దేవత అని ఎఫెస్ అనే దేశంలో వాళ్ళందరికీ చెప్తా ఉండేవాడు అనమాట. అయితే పౌలు ఏం చేశాడు? చేతులతో చేసిన ఆ దేవతకు కళ్ళు కనిపించవు, చెవులు వినబడవు, అది నోటితో మాట్లాడలేదు, కాళ్ళతో నడవలేదు, కాబట్టి అది దేవత కాదు అని చెప్తా ఉండేవాడు. ఆ విషయాన్ని ఎవరు అక్కడున్న ఈ యూదులు ఉంటారు కదా, వాళ్ళందరికీ నచ్చడం లేదనమాట. ఇతను ఏం చేస్తున్నాడు? మన వ్యాపారాన్ని కంసాలు ఉన్నారు కదా, ఎవరు? దేమేత్రి అనే అతను, వీళ్ళంతా ఒక బ్యాచ్. వాళ్ళంతా కలిసి ఆ ఎఫ్ఎస్సిలో విగ్రహాలు అమ్ముకుంటా బాగా లాభాలు ఆర్జిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పౌలు ఈ విషయాన్ని చెప్తా వచ్చాడో, అది దేవత కాదు అని చెప్తా వచ్చాడో, వీళ్ళకి కోపం వచ్చేసింది అనమాట. ఆయన మీద కోపం వచ్చి ఎప్పుడెప్పుడు ఈయన దొరుకుతాడా, ఆయన్ని పట్టుకొని కొడదామా అన్నట్టుగా ఉండేవారు.
అప్పుడు ఆ టైంలో ఏమైందంటే యెరూషలేము నుంచి ఈయన ఎక్కడికి వచ్చాడు, మాసిదోనియాకి వస్తా ఉన్నాడు. యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. ఎవరు? పౌలు. యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ కలిసి పౌలును పట్టుకొని అతన్ని చాలా శత్రువులాగా అతను చూసేవారు అనమాట. పట్టుకొని ఇశ్రాయేలులారా సహాయం చేయండి, ప్రజలకు ధర్మశాస్త్రములకు ఈ స్థలములకు విరోధంగా అందరికీ అంతటికిను బోధించుటకు వీడే, అంతటను బోధించుతున్నవాడు వీడే, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెప్తున్నాడంటే. ఎవరు? పౌలు. ఏందని చెప్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని మామూలుగా పాతకాలంలో మనం ఇప్పుడు బాప్తిసం తీసుకుంటారు కదా, అప్పట్లో సున్నతి అని తీసుకునేవాడు, సున్నతి చేసేవారు అన్నమాట. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని సున్నతి చేసేవారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఏం చేసేవారు? బలి అర్పించేవారు. లేకపోతే గువ్వలు ఉంటాయి కదా, చిన్న పేదవాళ్ళు అయితే చిన్న చిన్న పిట్టలు అలా ఉంటాయి కదా, పావురాల పిట్టలు అలాంటివి కొని అవి దేవుడికి బలి అర్పించారు. బాగా గొప్పవాళ్ళు అయితే ఏం చేస్తారు? గొర్రెల్ని, మేకల్ని, బాగా పశువుల్ని బలి అర్పించారు. అయితే దానివల్ల ఏంటి, ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుకి అది బలి అర్పిస్తే పాపం పోయినట్టు వాళ్ళు ఫీల్ అయ్యేవారు అనమాట. కానీ ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారం కాదు, మనము మన పాపం పోవాలంటే ఏం చేయాలి? మన పాపం పోవాలంటే ఒకరి దగ్గర తప్పు చేశారు కదా మీరు, పక్క వాళ్ళ దగ్గర ఎవరైనా బాధ పెట్టారు, వాళ్ళకు ఏదైనా 4 రూపాయలు ఇచ్చేస్తే తప్పు పోతుందా? పోదు. మనం ఏం చేయాలి? మనస్ఫూర్తిగా బాధపడాలి. బాధ కలుగుతుంది కదా మనకి. ఎవరినైనా నిజంగా మనం తప్పు చేస్తామని మనకు రియలైజ్ ఎప్పుడైనట్టు, వాళ్ళు నిజంగా తప్పు తెలుసుకొని సారీ అబ్బా, సారీ నేను తప్పు చేశాను, నాకు తెలియక అన్నాను, తెలియక కొట్టాను, తెలియక తిట్టాను అని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు బాధపడినప్పుడు అది కదా నిజమైన రియలైజేషన్ అని. అవునా కదా? అంతేగాని నేను కొట్టేసి 10 రూపాయలు ఇచ్చి సర్లే కొట్టినందుకు 10 రూపాయలు తీసుకో అంటే నీ నొప్పి బాధ పోతుందా? పోదు కదా. పాతకాలంలో ధర్మశాస్త్ర ప్రకారం అలా ఉండేదన్నమాట. ఏంటని, ఎవరైనా పాపం చేసినా, తప్పు చేసినా ఏం చేసేవారు? ఏదో ఒక గొర్రెనో లేకపోతే పశువునో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కొద్ది బలి అర్పించేవారు. పేదవాళ్ళు అనుకో ఒక చిన్న పక్షిని బలి అర్పించేసి ఇంకా అక్కడికి మా పాప క్షమాపణ అయిపోయింది అని అప్పుడున్న యాజకులు అలా చేసేవారు అనమాట. అది ధర్మశాస్త్రం ప్రకారం. కానీ యేసుప్రభు ఏం చెప్తాడు? విరిగి నలిగిన హృదయంతో మనం ఎప్పుడైతే మనము తప్పుని ఒప్పుకొని మన పక్కవారిని కానీ మన దేవుడి దగ్గర కానీ మనం ఎప్పుడైతే క్షమాపణ పొందుతామో అప్పుడే కదా మనకు పాప క్షమాపణ. ఇలాంటివి చెప్తుంటే ఎవరికి నచ్చడం లేదు. ఇవన్నీ పరిచయులకి, శాస్త్రులకి దేవుడి గురించి చెప్తుంటే ఎవరికి నచ్చడం లే, ఎవరికి నచ్చడం లే. యేసుప్రభు పద్ధతులు చెప్తుంటే వాళ్ళకి నచ్చడం లే. ఇతను ధర్మశాస్త్రానికి ఏం చేస్తున్నాడు? విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన దేవాలయంలోకి వచ్చినప్పుడు, ఎక్కడికి? యెరూషలేము దేవాలయం. యెరూషలేము దేవాలయం అంటే అప్పట్లో పెద్ద దేవాలయం అనమాట. అందరు ఇప్పుడు ఈ ముస్లిమ్స్కి మక్కా ఉంది చూసారా, హిందువులకి ఈ తిరుపతి అలాగే పెద్ద పెద్ద దేవాలయాలు, కాశీ అంటారు కదా, వాళ్ళ పుణ్యక్షేత్రం అలా. అలాగే దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ ఏంటి? యెరూషలేము, జెరూసలేం. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళి భక్తిగా వాళ్ళ చేసిన తప్పులన్నిటికీ సంవత్సరం అంతా వాళ్ళు బలి అర్పించడము, వాళ్ళు చేసిన దానికి అలాగా పాప క్షమాపణ లాగా చేసుకునేవారు అనమాట. పాతకాలం నుంచి అదొక ధర్మశాస్త్రం యొక్క సిద్ధాంతం అది. అయితే పౌలు ఏం చెప్తున్నాడు? అలాగా మన పాప క్షమాపణ దానివల్ల కాదు, మనం ఏం చేయాలి? మనస్ఫూర్తిగా మనము పశ్చాత్తాపపడాలి, దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి అని చెప్తా వచ్చాడు. ఇవన్నీ వీళ్ళంతా ఏమంటారు? ధర్మశాస్త్రానికి ఏం చేస్తున్నాడు? ఈయన విరుద్ధంగా చెప్తున్నాడు అని చెప్పేసి దేవాలయంలో అతన్ని పట్టుకొని బంధించేశారంట. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి వెలుపలికి ఈడ్చేసినారు. ఎక్కడి నుంచి? యెరూషలేము దేవాలయంలోంచి ఇతన్ని ఈడ్చినారు. ఎక్కడ పట్టుకున్నారు? అందరు జనాలు వచ్చి ఇతన్ని ఎక్కడ దొరికాడు? ఇతను దేవాలయంలో ఇతను పట్టుకుని ఏం చేశారు? ఈడుస్తా ఉన్నారు అనమాట బయటికి. అసలు నువ్వు చెప్పేదంతా కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? పౌలు దానికి ఏమనలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన ప్రాణాన్ని ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదనమాట. నా ప్రాణం నాకు ముఖ్యం అనుకోడు ఎప్పుడు. బ్రతికినా క్రీస్తు కొరకే, చావైనా మేలే అంటాడు. ఎవరు? పౌలు. అవునా? దేవుడు తనకు అప్పగించిన కార్యం సంతోషంగా కొనసాగించేవాడు. యేసుక్రీస్తు పాప నిమిత్తం మరణించి తిరిగి లేచనని ప్రకటిస్తా ఉండేవాడు అనమాట. ఎప్పటి నుంచి పౌలు ఇలా ప్రకటిస్తా ఉన్నాడు? అతను దమస్కు వెళ్ళినప్పుడు
యేసుప్రభు అతను కనిపించాడు కదా, అవునా కాదా? ఎందుకు వెళ్తున్నాడు అసలు దమస్కు? ధర్మశాస్త్ర ప్రకారము కాకుండా వాళ్ళు అప్పటికే యేసుప్రభు శిష్యులంతా దేవుని వాక్యం చెప్తా వచ్చారు కదా, ఆ వాక్య ప్రకారం వాళ్ళంతా దేవుడిని నమ్ముకోండి, దేవుడు యేసుప్రభు చనిపోయి మన కోసం తిరిగి లేచాడు, మన పాపాలు క్షమిస్తాడు, మన పాపాలు రక్షించడానికి యేసుప్రభు ఒక్కడికి శక్తి ఉందని శిష్యులు అక్కడ వాళ్ళందరికీ చెప్తా ఉన్నారు దమస్కులో. ఆ విషయం విని ఈయన అప్పటికే చాలా మందిని హింసించేవాడు అనమాట. ఎవరు? పౌలు. సో దమస్కు ఏరియాకు కూడా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కూడా హింసించి బాధించి దేవుణ్ణి దూషించేలాగా వాళ్ళను కష్టపెట్టాలి అని ప్రధాన యాజకులని ఉంటారు చర్చిలో, మనకి గుడిలో పూజారులు ఉంటారు చూసారా, అలాగా అక్కడ ప్రధాన యాజకులు ఉంటారు. వాళ్ళు ఏం చేసేవారు, ఈయనకు ఇచ్చారు, పత్రం ఇచ్చారు, సరే నీకు అంటే అప్రూవల్ ఇచ్చారనమాట, వెళ్ళు నువ్వు చేసేసే అని తనకి యాక్సెప్ట్ చేశారు. సర్లే ఈయన దానికోసం వెళ్తూ ఉన్నాడు, వాళ్ళందరినీ బాధ పెట్టాలి, హింస పెట్టాలి అని. ఈ లోప దారి మధ్యలో ఏం కనిపించారు? ఎవరు కనిపించారు ఆయనకి? యేసు ప్రభు కనిపించాడు. యేసు ప్రభు పెద్ద వెలుగు, ఎప్పుడూ చూడనంత వెలుగు కనిపించేలోగా ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా పడిపోయారు. పడిపోతే ఏమైపోయింది, ఆయన కళ్ళు మూసుకుపోయింది కదా, వెళ్తూ చూసాను ఒక్కసారి. అందరికి ఎవరికి వినపడడం, కళ్ళు మూసుకుని అందరూ పడిపోయారు. ఎవరికి? పౌలు ఒక్కరికి ఏం వినిపిస్తుంది? దేవుని స్వరం వినిపిస్తా ఉంది. దేవుని స్వరం వినిపిస్తా ఉంటే, ఎవరు ప్రభువా నువ్వు అని అడుగుతాడు సౌలు. అడిగినప్పుడు ఏమంటాడు దేవుడు? నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసుని నేనే అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆయనకి ఇంకా అసలు మనసంతా, అబ్బా ఏంటి ఇంత ప్రేమ ఈయన మాటల్లో కానీ, ఎంత ప్రేమ ఉంది, నేను ఈయన గురించి ఇంత శిక్షిస్తున్నాను, ఈయన ప్రజలను నేను ఇలాగ బాధపడుతున్నాను, అది ఇది చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట. అంటే ఆ మాటల్లోనే అంత మధురత్వం ఉంటుంది దేవుని మాటల్లో. అప్పుడు సరే ప్రభువా, నేను నిన్ను నా రక్షణ గురించి, నా పునరుద్ధానం గురించి నిన్ను సువార్తకునిగా ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్నాను అని చెప్పేలోపు ప్రతి దానికి ఇంకా ఆయన ఆ విషయంలో ఏమైపోతాడు, ఒక్కసారిగా అంగీకరించి లొంగిపోతాడు దేవుడికి. అప్పుడు అననీయ అనే అతను, మీకు చెప్పారు కదా ఇంతకుముందు మేడం వాళ్ళు, ఆంటీ వాళ్ళు చెప్పారు కదా, అననీయ అనే అతను వచ్చి ప్రార్థన చేస్తే అప్పటి నుంచి ఆయన సువార్త మొదలు పెడతాడు. ఓకేనా? సరే, ఇప్పుడు దేవాలయంలో ఏం చేశారు? పౌలుని పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నాడని పరిచయులు శాస్త్రులు అందరూ కోపం వచ్చేసి ఆయనను పట్టుకున్నారు. ఓకేనా? తర్వాత పట్టుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళందరూ ఎక్కడ తీసుకెళ్లారంటే, ఆ ఊరిలో ఒక అధికారి ఉంటాడు. ఇప్పుడు మామూలుగా మీకు ఊర్లో మనకు తెలుసు కదా, మీకు ఊర్లో ఎవరుంటారు? పెద్ద సర్పంచ్ ఉంటాడు, అవునా? అలాగే ఊరికి పెద్ద సర్పంచ్, అలాగే ఒక మండలానికి ఎమ్మెల్యే ఉంటాడు, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ తర్వాత దేశానికి ఎవరు పెద్ద? ప్రధానమంత్రి ఉంటాడు, అవునా? ఇప్పుడు ఈ టైం, ఆ టైంలో అప్పట్లో ఎలా ఉండేవారంటే 100 మందికి ఒక అధికారి, అతన్ని ఏమంటారు? శతాధిపతి అంటారు. శత అంటే ఎంత? 100 మందికి అధికారిగా ఉండే అతన్ని ఏమంటారు? శతాధిపతి. అలాగే సహస్రాధిపతి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎవరు? 1000 మందికి ఒకడన్నమాట. ఇలాగా వీళ్ళు అధికారులు. వీళ్ళు సైనికుల్లో ఉన్నారు కదా, వీళ్ళు సహస్రాధిపతి, ఇంకా ఏమంటారు? శతాధిపతి. శతాధిపతి అంటే ఎంత? 100 మందికి ఒక అధికారి, ఒక అతను పెద్ద ఆయన అనమాట. అలాగా 1000 మందికి ఒక పెద్ద ఆయన ఉంటారు. అంటే ఈ 100 మందికి 100 మంది అనేలోపు 10 వందలు కలిపి ఒక 1000 అవుతుంది కదా. సో ఈ 10 మందికి అలాంటి వాళ్ళకి కలిపి ఒక సహస్రాధిపతి ఉంటాడు. సో సహస్రాధిపతి దగ్గరికి ఈయనను ఎవరు? శతాధిపతులు తీసుకుని వెళ్తారు. ఎవరిని? పౌలుని బంధించారు కదా యెరూషలేం దేవాలయంలో. బంధించి ఏం చేశారు? తీసుకెళ్తారు అనమాట.
బంధించేసి ఎక్కడికి తీసుకెళ్లారు? సహస్రాధిపతి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఓకేనా? తీసుకుని వెళ్తే అక్కడ ఆయన ఏమైంది, ఎందుకు ఈయనను బంధించారు అని అడుగుతారు. అడిగితే వీళ్ళంతా గొడవ వీళ్ళంతా ఎవరు? జనాలంతా గొడవ చేస్తూ ఉంటారు. ఎందుకు బంధించారో విషయం ఏంటో క్లారిటీగా చెప్పరు, కానీ ఏమని గొడవ చేస్తూ ఉంటారు? ఆయన చంపేయండి, ఆయన చంపేయండి, ఆయన చంపేయండి అని గోల చేస్తూ ఉంటారు అనమాట. గొడవ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంతకీ ఆయనను ఎందుకు చంపాలనుకున్నారు? ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆయన మాటలు చెప్తున్నాడు. ఎవరో యేసు ప్రభు అంట, ఆయన చనిపోయి తిరిగి లేచాడంట, ఆయనే పాపక్షమాపణ చేస్తాడంట, ధర్మశాస్త్రాన్ని మోషే చెప్పిన మాటలన్నీ ఈయన వ్యతిరేకిస్తున్నాడు, సున్నతి అనేది లేదంటున్నాడు, సున్నతి అనేది లేదు అంటున్నారు అని చెప్పేసి ఈయన చెప్తా ఉంటాడు అనమాట. చెప్పినప్పుడు సహస్రాధిపతి సరే పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు ఆయన గుంపుకుడు బలవంతం చేస్తూ ఉంటారు వీళ్ళంతా. సరే ఈయన ఏమంటాడు? పౌలు నేను ఒక మాట మాట్లాడొచ్చునా మీతో అని అడుగుతాడు. అని అడిగితే చెప్పండి అని అడిగితే అప్పుడు ఈయన ఏమంటాడు? నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతని చరిత్ర ఇంకా చెప్తాడనమాట. ఇలాగా నేను ఫస్ట్ ఒక ఏమంటారు ధర్మశాస్త్ర ఉపదేశకుడిని, నేను దాంట్లో బాగా నిష్ట కలిగిన వాడిని, అయినప్పటికీ నేను ఇలా హింసించేవాడిని. నేను దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, నేను దమస్కులో వాళ్ళని హింసించడానికి వెళ్తున్నప్పుడు నాకు దేవుడు కనిపించాడు. ఇలా అన్నీ చెప్తాడు, స్టోరీ అంతా చెప్తాడనమాట. ఇవన్నీ చెప్పి అతను సొంత రక్షకునిగా ఎట్లా అంగీకరించాడు యేసు ప్రభుని, ఆయన జీవితం ఎలా మారిపోయిందో ఆ అనుభవాలన్నీ అతనికి చెప్తాడు. ఎవరికి? సహస్రాధిపతికి. చెప్పిన తర్వాత ఈయన ఇంకా ఏమని చెప్తాడు? నీకు గ్రీకు భాష వస్తుందా అని అడిగితే నేనేమంటాడు? అవును, నేను యూదుడను, నేను పుట్టుకతోనే రోమియుడను అని చెప్తాడు. అనేలోపు భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే అప్పట్లో రోమియులు అంటే రాజ్యాన్ని ఏలేవాళ్ళు అందరికన్నా బాగా. ఇప్పుడు చాలా మంది చూడు, మన అమెరికా అంటే గొప్ప అందరికి, అవునా కాదా? అమెరికా దేశానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఉండాలి అనుకుంటారు, కానీ అది ఎంతో కాస్ట్లీ. ఇప్పుడు ట్రంప్ ఏమి చెప్పాడు? ఆ దేశ వారసత్వం కోసం 40 నరులు మనల్ని ఏం చేయగలరు? ఎంతో మంది ఆయన మీద ఏం చేస్తున్నారు? చంపేయాలని పగబడుతున్నారు. కానీ పౌలు పక్కన ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటాను ఏమని చెప్తున్నాడు? రోమాలో కూడా వెళ్ళి సాక్ష్యం ఇమ్మని చెప్పారు కదా. సరే అని ఇంకా ప్రభు ఎవరు పౌలు ఎంతో సంతోషంగా ఉన్నాడు అనమాట. దేవుడు మన ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు దేవుడు తోడై ఉన్నాడు, నేను ఏం భయపడాల్సిన అవసరం లేదు అని పౌలు ఎంతో ధైర్యంగా ఉన్నాడు. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత పౌలుని ఇప్పుడు 40 చెరసాల్లో ఉన్నాడు కదా, అతన్ని తర్వాత సహస్రాధిపతులు ఒక మహాసభకి తీసుకెళ్ళాలి అనుకుంటారు. ఎంత గొడవ జరుగుతుంది కదా. మహాసభకి తీసుకెళ్ళాలి అనుకుంటాడు. ఈయన పడుకొని ఉన్నప్పుడు ఈ విషయము ఈయన పడుకొని ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక 40 మంది యూదులు, ఆ ఊర్లో ఉన్న ఒక 40 మంది 40 మంది యూదులు ఏం చేస్తూ ఉంటారంటే ఆయన్ని చంపేయాలి. ఎక్కడికి? మహాసభకు తీసుకెళ్ళి. సహస్రాధిపతి ఏమన్నాడు? ఈయన రోమియుడని భయపడుతున్నాడు కదా, ఆయన్ని తీసుకెళ్లి న్యాయసభకు తీసుకెళ్లే లోపలే ఇతను ఏం చేయాలి? చంపేసేయాలని ఒక 40 మంది కుట్ర చేస్తారనమాట. ఎవరి మీద? పౌలు మీద కుట్ర చేసి ఈయనని ఎలాగోలని మనము సహస్రాధిపతిని అడిగి మనము మెల్లగా అతను బయటికి తీసుకురావాలి. ఇప్పుడు కోటలో ఉన్నారనుకో, ప్రొటెక్షన్ కదా ఆయనకి, ఆయన రక్షిస్తూ ఉంటారు. ఆయన బయటకు వచ్చినప్పుడే కదా ఆయన చంపగలరు.
అందుకని న్యాయసభకు తీసుకెళ్లేటప్పుడు మధ్యలోనే ఆయన్ని చంపేయాలి అని ప్లాన్ వేస్తారనమాట. ఆ ప్లాన్ వేసుకున్నప్పుడు అది ఎవరు వింటారు? పౌలు యొక్క మేనల్లుడు. వాళ్ళ పౌలుకి ఒక చెల్లెలు ఉంటుంది, ఆ చెల్లెలి కుమారుడు అనమాట ఈ అబ్బాయి పేరు కానీ ఏమీ లేదు, కానీ ఒక చిన్న అబ్బాయి అనమాట, బాబు. ఆ పిల్లోడు ఏం చేస్తాడు? పౌలుని చంపాలనుకుంటున్నారు అనే విషయము ఎవరు యూదులు 40 మంది మాట్లాడుకుంటా ఉంటే, కుట్ర చేస్తూ ఉంటే ఈయనకు తెలుస్తుంది. ఎవరు? అబ్బాయికి తెలుస్తుంది అనమాట. అబ్బాయికి తెలిసినప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు? మెల్లగా వెళ్ళి ఒక సైనికుల ద్వారా ఆ విషయాన్ని ఎవరికి చెప్తాడు? పౌలుకి తెలియజేస్తాడు. ఆ విషయం పౌలుకి తెలియజేసినప్పుడు పౌలు ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళి ఎవరిని కలువు? సహస్రాధిపతిని కలిసి ఇలా నన్ను చంపాలనుకుంటున్నారు అన్న విషయం నువ్వు పోయి చెప్పమని చెప్తాడు. ఎవరికి? మేనల్లుడికి. చెప్పినప్పుడు సరేలేని ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. ఎక్కడికి వెళ్తాడు? సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి కలిసి ఉన్న విషయం అంతా ఇలాగా, మా మామయ్యను 40 మంది యూదులు మీ దగ్గర మన న్యాయసభకి వెళ్ళేటప్పుడు చంపాలనుకుంటున్నారు అన్న విషయం చెప్తాడు. ఎవరు చెప్పారు ఆ విషయము? మేనల్లుడు. సౌలు మేనల్లుడు ఎవరికి చెప్తున్నాడు? సహస్రాధిపతి. ఎవరికి? సహస్రాధిపతి అంటే ఎవరని చెప్పాను? 1000 మందికి అధికారిగా ఉండే అతన్ని సహస్రాధిపతి అని అంటారు. సో పౌలుని చంపాలని కుట్ర వేసిన వాళ్ళు ఎవరు? యూదులు. ఎందుకని యూదులకు అంత కోపం ఆయన మీద? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు ఈయన. యేసు ప్రభు అనే అతను పునరుద్ధానుడై లేచాడు, మన పాపాలని నుండి మనల్ని రక్షిస్తాడు, ఆయన నమ్ముకోండి, ఆయనను జీవం కలిగిన దేవుడు ఆయన, నేను నా కళ్ళారా నేను చూశాను అతని స్వరం నేను విన్నాను, మీరందరూ కూడా నమ్ముకోండి అని ఇలాంటివి చెప్తున్న. సున్నతి వల్ల ఏమీ లేదు, పాప క్షమాపణ వల్లే ఏమొస్తుంది? రక్షణ వస్తుంది అని, పాప క్షమాపణ జరుగుతుందని ఇవన్నీ చెప్తుంటే ఎవరికి నచ్చడం లేదు? ఇవన్నీ యూదులకి నచ్చడం లేదు. నచ్చక ఎవరి మీద కోపంగా ఉన్నారు? పౌలు మీద కోపంగా ఉండి అతన్ని చంపేయాలని ఉన్నారనమాట. అర్థమైందా? ఆ కుట్ర ఎవరికి తెలిసింది? ఒక 40 మంది కలిపి కుట్ర చేస్తుంటే అది ఎవరు విన్నారు? వాళ్ళ మేనల్లుడు విన్నాడు. మేనల్లుడు విని ఆ విషయాన్ని పౌలుకి తెలియజేస్తాడు సైనికుల ద్వారా. తెలియజేస్తే పౌలు ఏం చేస్తాడు? వెళ్ళి ఎవరికి చెప్పమని చెప్పాడు? సహస్రాధిపతికి వెళ్ళి ఆ విషయం చెప్పమన్నాడు. సరే వెళ్ళిపోయాడు. అల్లుడు విని అదే తీసుకెళ్ళి ఎవరికి చెప్పాడు? సహస్రాధిపతికి. చిన్న పిల్లోడు, బైబిల్ అతని పేరు కూడా లేదు, కానీ ఏం చేస్తున్నాడు? ప్రభు అతన్ని వాడుకున్నాడు లేదా? చిన్న పిల్లోడు. ఇప్పుడు అతను చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు అని అంటే చిన్న పిల్లోడే ఉంటాడు కదా. పెద్దోళ్ళు నేను చేతులు పట్టుకుని తీసుకెళ్లరుగా. చిన్న పిల్లోడు అంటే ఏమవుతారు? చేతులు పట్టుకొని తీసుకుని వెళ్తారు. సో మీలాంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా దేవుడు ఏమంటారు? కొన్ని సమయాల్లో వాడుకుంటా ఉంటాడు. అర్థమైందా? ఎందుకని వాడుకున్నాడు ఇప్పుడు ఈ చిన్న అబ్బాయిని? పౌలుని రక్షించడానికి. అర్థమైందా? అతన్ని చంపకుండా అతన్ని కాపాడడం కోసం ఎవరు వాడబడ్డారు ఇక్కడ? చిన్న బాబు, మేనల్లుడు. అవునా? సో ఇతడు పౌలు ప్రాణాన్ని కాపాడి పౌలు ప్రభు సేవ ఇంకా చేయడానికి సహాయపడ్డాడు అనమాట. అయితే ఎంతో ధైర్యం కలిగినాడు కదా ఈ అబ్బాయి. మనం కూడా కొన్ని సమయాల్లో ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. దేవుని విషయంలో ఏదైనా చేయడానికి ఏముండాలి? ధైర్యంగా ఉండాలి. ఒక పెద్ద కోటలో, చెరసాలలో, మహాసభల్లో ఎలా ఉంటారు? సైనికులు ఉంటారు కదా. ఎక్కువ మంది ఏముంటారు? సైనికులు. మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి నోరెప్పి మాట్లాడాలంటేనే చిన్న విషయాన్ని మాట్లాడలేము. ఎక్కడైనా స్వార్థ చెప్తున్నప్పుడు వాళ్ళు వచ్చారనుకో, పోలీసు వాళ్ళు వచ్చి ఏమైనా గొడవ చేస్తే నోరు తెరుస్తామా మనము? మాకు తెలియదు మేమేమంటే నేను చెప్పలేదు, అసలు నేను దేవుని గురించి ఏం చెప్పలేదని భయపడతాం. అవునా? కానీ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ధైర్యంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వాళ్ళు చంపాలనుకుంటున్నారు, మా మామయ్యను కాపాడండి అని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నాడు. అర్థమైందా? సో అలాగ మనం కొన్ని విషయాల్లో ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. అల్లరి చేసే విషయంలో కాదు. ఎరా అబ్బాయిని సంతోషపెట్టు. సరే అయిపోయింది ఇక్కడ. తర్వాత పౌలుని ఏం చేశారు? ఇలాగా ఇతన్ని మనం ఇక్కడ న్యాయసభలో ఇతనికి తీర్పు తీర్చలేము, జనాలు మన మాట వినడం లేదని చెప్పేసి ఏం చేశారు? పౌలుని కైసరుకు తీసుకెళ్తున్నారు. కైసరియా అనేది ఒక రాజ్యం అనమాట. అది పెద్ద ఈ మన అంటే కైసరు అనే రాజు ఉంటాడనమాట అక్కడ.
అధిపతులు ఉండే ప్లేస్ అనమాట. పౌలును చంపాలనుకున్న వాళ్ళంతా ఇలా చంపాలనుకుంటున్నప్పుడు సహస్రాధిపతి ఏం చేస్తాడంటే ఇద్దరు శతాధిపతులను పిలిపించి, శతాధిపతులు అంటే ఎవరు 100 మందికి నాయకులు ఉన్నారు కదా, వాళ్ళను పిలిపించి వీళ్ళకి ఏం చెప్తారంటే ఒక 200 మంది ఈటే వారిని, ఒక 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది సైనికులను. 200 అంటే ఎంత? 200 మంది అనమాట. సుమారుగా 200 మంది సైనికులు, 200 మంది ఈటలు వేసేవారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక 70 గుర్రపు రౌతులు, అంటే ఇంచుమించు ఒక 500 మందిని ఏం చేశారు, ఒక్క మనిషిని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి, కైసరికి తీసుకెళ్ళడానికి ఎంతమంది ప్రొటెక్షన్? 500 మంది. ఎందుకని అంత ప్రొటెక్షన్? ఎందుకు అంత ప్రత్యేకత పౌలుకి? పౌలు రోమియుడు, అర్థమైందా? అతనికి ఏమన్నా జరిగితే చాలా అల్లరి జరుగుతుంది, వాళ్ళకి భయం అనమాట. రోమియులు అంటే చాలా విలువైన మనుషులు అప్పట్లో. రోమా చెప్పాను కదా ఇందాక, సహస్రాధిపతి ఎంతో డబ్బులు వెచ్చించి రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నాడు. కానీ ఇతనెవరు? పుట్టుకతోనే రోమియుడు, అవునా? అప్పుడు రోమిలు పరిపాలించేవారు. అందుకోసం రోమిలను అంటే వాళ్ళని టచ్ చేయాలన్నా, వాళ్ళకి ఏదన్నా అంటే వాళ్ళ మీద నేరం మోపబడినప్పుడు అది విచారించి కానీ వాళ్ళకి శిక్ష వేయకూడదు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, జనాలు కొట్టేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఆయన మీద పడి గొడవ చేస్తున్నారు కదా, అందుకని భయం అనమాట. సరే, వీళ్ళు ఏం చేశారు, ఈ 500 మందిని ఆయనకు సహాయకులుగా సైనికులను తీసుకుని వెళ్ళి ఆయనను కైసరుకు తీసుకెళ్లారనమాట. చేర్చాడు. ఎవరు? సహస్రాధిపతి. కైసర్ యొక్క అధిపతి ఎవరు? ఫెలిక్స్ అనే అతను. ఎవరు? ఫెలిక్స్. ఈ ఫెలిక్స్ అనే అతనికి అతని భార్య ఉంది. ఆమె పేరు ద్రుసిల్లా అనే ఆమె కూడా యూదులే అనమాట, యూదురాలే. అయినప్పటికీ అసలు వీళ్ళు ఎందుకు ఇలాగా నిన్ను బాధపడుతున్నారు అని అడిగినప్పుడు ప్రజలు తన మీద నిందలు మోపుతున్నారు కదా, అవన్నీ అబద్ధాలు అని చెప్పుకుంటాడు పౌలు. వినాలన్నా ఎంత చెప్పినా కూడా అసలు ఎందుకు వీళ్ళు ఇలా మోపుతున్నారంటే విషయం అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా చెప్తాడు. ఏం జరిగింది, నన్ను దేవుడు ఎలా రక్షించుకున్నాడు, నేను ఏం చేసేవాడిని, దేవుడు నన్ను దమస్కులు ఎలాగా తనను రక్షించుకున్నాడు, నేను ప్రజలకి ఇలాగా సువార్త చెప్తుంటే వీళ్ళు నన్ను ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నానని చెప్పేసి నన్ను పట్టుకున్నారు. అంతేకాని నేను ఏ తప్పు ఇది అని చెప్పేసి అన్నారు అనమాట. నేను ఈయన దగ్గరకు వచ్చి, ఎవరైనా ఫెలిక్స్ అన్నమాట. ఈ లోపే అతను మారిపోయి రాజు వేరే అతను వచ్చేస్తాడు కదా, ఫేస్తు పోయి ఎవరు వచ్చారు తర్వాత ఫెలిక్స్ పోయి ఫేస్తు అనే అతను అదే రాజ్యానికి మళ్ళీ వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు అతను కూడా ఇతను ఏం జరిగింది, ఇతను ఏంటి విషయం ఏంటి, అసలు ఎందుకున్నాడు ఈయన జైల్లో అంటే 2 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడు, ఫెలిక్స్ జైల్లో పెట్టాడు. ఫెలిక్స్ ఇంకెవరు, ద్రుసిల్లా, ఇద్దరు ఏం చేశారు, పౌలుని జైల్లో పెట్టి ఆయన చెప్పే విషయాలు వింటా ఉన్నారు కానీ మార్పుని పొందడం లేదనమాట, నచ్చడం లేదు వాళ్ళకి, చెడు మార్గాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు వాళ్ళు. అలాగే 2 సంవత్సరాల వరకు ఆయన అలాగే ఉంచారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతను అధికారం నుంచి వెళ్ళిపోయాక ఫేస్తు అనే అతను మళ్ళీ వచ్చాడు, ఇంకొక అధికారి. ఫేస్తు అనే అధికారి వచ్చి ఆయన కూడా ఏం చేశాడు, పౌలుని విచారిస్తా వచ్చాడు. కానీ యూదుల పక్షంగా నేనేం తప్పు చేయలేదు, నేను న్యాయం తప్పి మరణానికి తగినది ఏది నేను చేయలేదు, మరణం నన్ను చంపాలి అనేంత తప్పు నేను ఏమీ చేయలేదు రాజా అని ఫేస్తు మళ్ళీ చెప్పుకుంటాడు. ఈయన చెప్పుకుంటే, అవునా అయితే మరి నేరం వీళ్ళంతా నిన్ను ఎందుకు ఇంతగా చంపాలి అంటున్నారు,
జనాలు నిన్ను వదిలిపెట్టాలనడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్తాడు. అయితే ఈయన ఏమంటాడు పౌలు, నన్ను కైసర్ చక్రవర్తికి నేను చెప్పుకుంటాను. చక్రవర్తి అంటే ఎవరు? రాజులందరికీ పెద్దోడు. అర్థమైందా? మన అన్ని రాష్ట్రాలకి ప్రధానమంత్రి ఎలా ఉంటాడో అలాగా చిన్న చిన్న రాజ్యాలకి పెద్ద ఎవరు? రాజు. ఒక చిన్న 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 ప్రాంతానికి ఒక రాజు ఉంటాడు, ఒక రాజ్యానికి. ఆ రాజులందరికీ పెద్ద ఎవరు ఉంటారు? చక్రవర్తి. చక్రవర్తి అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే ఒక రాష్ట్రానికి ఉంటారు కదా, అలాగే దేశమంతటి కలిపి ప్రధానమంత్రి ఎలా ఉంటాడో అలాగే చక్రవర్తి ఉండేవాడు. ఈ చక్రవర్తి అనే అతను ఇంకా పెద్దవాడు అనమాట. అందరికి రాజులందరికీ ఆయన ఇంకా అధికారి. సో ఈయనేమన్నాడు పౌలు, ఈయన నీతిగా న్యాయంగా ఉన్నాడు కదా, అందుకోసం ఈయనేమంటాడు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను చంపడానికి నిజమైన కారణం అంటూ ఏమీ లేదు, నన్ను చంపేంత తప్పు నేనేమీ చేయలేదు కాబట్టి నేను చక్రవర్తి దగ్గర నా విషయాన్ని నేను విన్నవించుకుంటాను, నన్ను చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. అని అంటే అప్పుడు కైసర్ను పౌలుని ఎక్కడికి తీసుకెళ్లారు? చక్రవర్తి దగ్గరికి. కైసర్ ఎక్కడ ఉంటాడు? సరే, కైసరు సో ఎక్కడికి వెళ్తా అన్నాడు ఈయన? చక్రవర్తి దగ్గరికి పోతా అన్నాడు. కైసర్ ఎక్కడ ఉంటాడు? రోమాలో ఉంటాడు. ఈయన రోమీయుడు కదా. ఈయన ఎవరు? పౌలు ఎవరు? స్వతహాగా రోమీయుడు. ఆయన పుట్టుకతోనే ఎవరు? అతను రోమీయుడు. సో వాళ్ళ ప్రజలకు వాళ్ళకు వింటారు అనే ధైర్యం అన్నమాట. సామాన్య మానవుల్ని ఎవరిని వాళ్ళు చక్రవర్తుల దగ్గరికి వెళ్ళలేరు అసలే. అర్థమవుతుందా? ఏదైనా కూడా అక్కడ ఉండే లోకల్ రాజులు ఉంటారు కదా, వాళ్ళు వరకే చూసుకుంటారు. కానీ కైసర్ దగ్గరికి నేను వెళ్తాను అంటున్నాడంటే కైసర్ చక్రవర్తి దగ్గరికి. ఈయన రోమీయుడు కాబట్టి ఆయనకి అంత ధైర్యం. వెళ్తాను, ఆయన నీతి నిజాయితీని బట్టి ఆయనకి ఆ ధైర్యం అనమాట. ఎక్కడికి వెళ్తా అన్నాడు? అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్తా అన్నాడు. కైసర్ దగ్గరికి వెళ్తా అన్నాడు. సరే, కైసర్ దగ్గరికి తీసుకెళ్లారు ఈయన్ని. తీసుకెళ్దాము అనుకునే లోపు అగ్రిప్ప రాజు అతని భార్య ఎక్కడికి వచ్చారు? ఫేస్ దగ్గరికి వాళ్ళే వచ్చారు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇతను? ఫెలిక్స్ వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఫెలిక్స్ దగ్గర బందీగా ఉన్న తర్వాత ఆయన అధికారం నుంచి వెళ్ళిపోయాక ఎవరు వచ్చారు? ఫేస్తు వచ్చాడు. ఫేస్తు ఇతను విషయం కనుక్కున్నప్పుడు ఈయనేమన్నాడు, నేను కైసర్ చక్రవర్తి దగ్గరికి వెళ్తా అన్నాడు కదా. కైసర్ చక్రవర్తి ఎక్కడుంటాడు? రోమాలో ఉంటాడు. రోమా అంటే ఏంటి? రాజధాని అనమాట, ముఖ్య పట్టణం అది. ఎక్కడుంటారు మన చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు? వాళ్ళు రాజధానిలో ఉంటారు. అవునా? రాజధాని ఉంటుంది కదా ప్రతి రాష్ట్రానికి, అలా రాజధానిలో ఉంటారు కదా. అలాగే కైసర్ కూడా అక్కడ ఉంటాడు అనమాట. అయితే ఈయన వెళ్దాము అనుకునే లోపు ఎవరు వచ్చారు ఇక్కడికి? అగ్రిప్ప రాజు, అతని భార్య బెర్నికేయు అనే వాళ్ళు వస్తారనమాట. ఎందుకు వస్తారు? ఫేస్తును కలుసుకోవడానికి వస్తారు. వీళ్ళే అగ్రిప్ప రాజు. ఇంకా ఎవరు? ఈమె ఎవరు? బెర్నికేయు. ఈమె బెర్నికేయు, ఈయన అగ్రిప్ప రాజు. వీళ్ళు చక్రవర్తులు కాదు, రాజులు అంతే అనమాట. వీళ్ళు వచ్చి ఆ విషయాన్ని వింటారు, ఏమైంది, ఏం జరిగింది అని. అప్పుడు పౌలు ఏం చెప్పుకుంటాడు? తనకు జరిగిన విషయాన్ని అంతటినీ చెప్పుకుంటాడు. ఇలా జరిగింది. ఏం జరిగింది? అతని పట్ల జరిగిన అన్యాయాన్ని, అక్రమాలను, వాళ్ళు ఎలాంటి నిందలు వేశారు, నేను ఏమి చేయలేదు అనే విషయాన్ని ఎవరు చెప్పుకుంటున్నారు? పౌలు అగ్రిప్ప రాజుకు చెప్పుకుంటాడు. అప్పుడు ఈయన ఏమంటాడంటే, ఇతను మరణమునకు తగినది ఏది చేయలేదని నేను గ్రహించి అతడు చక్రవర్తి కొట్టకు అతని సరే
రాజు ఏం చేస్తాడు, నీ విషయం ఏంటో నువ్వే చెప్పుకో, నాకు విన్నవించుకో అని అడుగుతాడు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా చెప్పుకోమని పౌలుని అడుగుతాడు. అడిగినప్పుడు పౌలు మొదటి నుంచి జరిగిన విషయాలన్నిటినీ పాపం ప్రతిసారి ఏ రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు దగ్గర ఏం చేస్తున్నాడు, అతను ఫస్ట్ ధర్మశాస్త్రాన్ని ఎలా అవలంబించాడు అర్థమైందా. తర్వాత తనకి యేసు ప్రభు కల్పించి ఏ విధంగా తను మారుమనసు పొందాడు, ఆ తర్వాత తను యేసు ప్రభు పునరుత్థానం గురించి ఎలా అయితే సేవ చేస్తున్నాడో, తనకి ఎలా విశ్వాసం కలిగిందో అన్ని విషయాలను ప్రతి రాజు దగ్గర చెప్తా వచ్చాడు. అవునా? ఎవరెవరి దగ్గర చెప్పాడు, ఫెలిక్స్ దగ్గర చెప్పాడు, పేస్తు దగ్గర చెప్పాడు, సహస్రాధిపతుల దగ్గర కూడా చెప్పాడు. అవునా? అందరి దగ్గర చెప్తా వచ్చాడు. అప్పుడు నీకు అగ్రిప్ప రాజా నా మీద మోపి నేరం నన్ను సమాధానం చెప్పి నాకు ఇచ్చిన తరుణం ఓకే అని చెప్పేసి ఆయన ఏమడుగుతాడంటే, నీకు మీరు ప్రవక్తల్ని నమ్ముతారు కదా అని అడుగుతాడు. అడిగితే అగ్రిప్ప రాజు ఏమంటాడు, నమ్ముతాను, అయితే ఏంటి అంటాడు. అంత సులభంగా నన్ను క్రైస్తవుని చేసేస్తున్నావా నువ్వు కూడా? ప్రవక్తలు చెప్పిందే కదా. ఏంటి పాతకాలంలో ఎవరు చెప్పారు? ప్రవక్తలు చెప్పారు, ఒక గొర్రె పిల్ల వధించబడి ఏమవుతుంది, పాప క్షమాపణ కలుగుతుందని. మనకి యెషయా 43లో ఉంది. అవునా కదా? సో ఈ ప్రవక్తలు చెప్పిన విషయాలన్నిటిని నేను నమ్ముతున్నారు కదా. ప్రవక్తలే నమ్మినప్పుడు నేను చెప్పిన విషయాలను కూడా మీరు నమ్మవలసిందే, నమ్ముతారు కదా అన్నప్పుడు అగ్రిప్ప రాజు ఏమంటాడు, నువ్వు నిజంగా నన్ను కూడా క్రైస్తవుని చేసేస్తున్నావు కదా అని అంటాడు అనమాట. అగ్రిప్ప రాజు కూడా ఏమైంది, సరైన మార్గాన్ని తెలుసుకోలేకపోయాడు. అంటే వీళ్ళందరికీ పౌలు చెప్పేది అంతా నమ్మశక్యంగా లేదు. ఎలా ఉంది, వాళ్ళకి వెటకారంగా ఉందన్నమాట. యేసు ప్రభు అని అతను ఉన్నాడు, అతను చనిపోయాడు పాపుల కోసము, మళ్ళీ పునరుత్థానుడై లేచి మన కొరకు అతను మళ్ళీ ఏం చేశాడు, పాప క్షమాపణ మనకు రక్షణ కలిగించాడు అని చెప్పేసి వీళ్ళు నమ్మడం లేదు. అందుకని పౌలు ఎంత సాక్ష్యం చెప్తున్నా కూడా, ఎంతగా తన సువార్త చెప్తున్నా కూడా ఎవ్వరు కూడా ఏమవట్లేదు, నమ్మడం లేదు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అప్పుడు? వీళ్ళు సరైన తీర్మానం తీసుకోలేనప్పుడు ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్తారు? చనిపోతే నరకానికి వెళ్తారు. అర్థమైందా? ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. మరి పౌలు కింద మార్చిపడ్డాడంటే ఆయన ఏం చేశాడు, ఆయనకు దేవుని యొక్క దర్శనం కలిగింది. అవునా? సో మేము కూడా ఒకప్పుడు, నేనున్నాను కదా, నేను కూడా ఒకప్పుడు హిందూరాలని. అర్థమైందా? నేను కూడా ఏంటి మీకులాగే చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు, బీబీఎస్కి వెళ్ళలేదు, నాకు అసలు ఏమీ తెలియదు. నేను కేవలము ఏమంటే పెళ్లి చేసుకున్నాక మా అత్తగారు వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళ ద్వారా నేను రక్షింపబడ్డాను. అంటే నేను కూడా కొంచెం స్కూల్లోకి వెళ్ళేదాన్ని, సెయింట్ మేరీస్ అని. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చదువుకుంటా ఉండేదాన్ని. ఆ స్కూల్లో ఉన్నప్పుడు నేను వినేదాన్ని అనమాట. మీలాగే అప్పుడప్పుడు ఏమంటారు ఇలా చెప్తా ఉంటే ఎవరు నన్ను తీసుకెళ్లారు ఒకసారి, నాకైతే గుర్తులేదు కానీ ఇలాగే బొమ్మలు ఇవి చూస్తా ఉంటే నాకు ఇప్పుడు గుర్తు వస్తున్నాయి. బీబీఎస్కి ఎక్కడో నేను ఒక్కసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కథలు ఇవన్నీ చెప్తా ఉంటే అప్పుడు నాకు తెలియదు, హిందువులు కదా, మా అమ్మ వాళ్ళంతా హిందువులు, నాకు అసలు తెలియదు. కానీ తర్వాత నేను పెళ్లి చేసుకున్నాక అంకులు మా అత్తగారు వాళ్ళంతా చాలా ఆత్మీయులు అనమాట. వాళ్ళ ద్వారా నేనేమైపోయాను, నేను కూడా రక్షణలోకి వచ్చాను. మీరు కూడా అలాగే, నేను హిందువురాలనే ఉన్నాను. ఇప్పుడు ఏమైపోయింది, దేవుని రక్షణలోకి వచ్చాను, దేవుడు బాప్తిసం తీసుకున్నాను. అర్థమైందా? దేవుని బిడ్డగా చేర్చబడ్డాను. మీరు కూడా అలాగే మీ పాపాలు అనేవి ప్రతి ఒక్కరం చేస్తూ ఉంటాం కదా. తప్పు చేయకుండా ఎవరైనా ఉంటారన్నా? ఎవరు ఉండరు. కానీ వాటిని ఎవరు క్షమిస్తారు? దేవుడు క్షమిస్తారు. అవునా? దేవుడు క్షమించాలంటే పాతకాలంలో ధర్మశాస్త్రంలో లాగా మనము గొర్రెల్ని బలుల్ని అర్పిస్తే మన పాప క్షమాపణ దొరుకుతుందా? దొరకదు. ఏం చేయాలి పాప క్షమాపణ కావాలంటే? ఏం చేయాలి? దేవుడికి ఏది ఇష్టమంట? విరిగి నలిగిన హృదయం. అంటే ఏంటి? ఏం చేయాలి? మనం పాపము తప్పు చేసినప్పుడు మన తప్పు మనం తెలుసుకొని దేవుని దగ్గర ఏం చేయాలి? క్షమాపణ పొందాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనలందరినీ రక్షిస్తాడు, తన బిడ్డలుగా చేర్చుకుంటాడు. తన బిడ్డలుగా చేర్చుకున్నప్పుడే మనకి ఏమవుతుంది? పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అర్థమైందా? లేకపోతే ఏమైపోతాము? నరకానికి వెళ్తాము. అర్థమైందా?
చిన్న పిల్లలు మీరంతా మీలాంటి వాళ్ళు అంటే ఎవరికి ఇష్టము? యేసయ్యకు చాలా ఇష్టం. అర్థమైందా? సో పౌలు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు, అవునా కాదా? ఏం చేశాడు పౌలు? ఎందుకని కష్టాలు ఎందుకు పడుతున్నాడు పౌలు? యేసు ప్రభువుని చూడకముందు ఆయనకి ఏమైనా కష్టాలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? లేవు. బాగా ఒక రాజులాగా అందరినీ ఆయనే హింసించేవాడు, అందరిని ఆయనే బాధ పెట్టేవాడు, అవునా? అందరిని కొట్టేవాడు. నువ్వు యేసు ప్రభుని నమ్ముతావా, యేసు ప్రభు దేవుడు అంటావా అని అసలు ఎలా దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టేవాడు అనమాట, అందరినీ హింసించేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడో అప్పుడు ఏమైపోయింది? అతని మనసు అంతా మారిపోయింది, అతని హృదయం ఏమైపోయింది? మారిపోయింది. అప్పటి నుంచి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత ఎవరిని హింసించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిస్తా వచ్చాడు. ఎందుకు చెప్పాలి మనం పక్క వాళ్ళకి సువార్త? వాళ్ళు కూడా మనలాగే రక్షింపబడాలి, దేవుని బిడ్డలు అవ్వాలి. ఎవరైనా ఒకరు ఇంట్లో కాలిపోతా ఉంది, ఇల్లు కాలిపోతా ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం? మన చేతలేని వరకు బయటికి లాగుతామా లేదా? లాగుతామా లేదా? చెప్పండి, లాగుతామా? వాళ్ళని కూడా రక్షించాలనుకుంటామా? అలాగే మనం కూడా పాపంలో ఉన్న వాళ్ళకు తెలియదు యేసు ప్రభు గురించి, వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పాలి? తెలియజెప్పాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి. వాళ్ళకి ఎందుకని యేసు ప్రభుని నమ్ముకోవాలి అనేది వాళ్ళకు తెలియజెప్పాలి. పాపాలను క్షమించే వాళ్ళు ఎవరూ లేరు ఈ లోకంలో. మన ఆంటీ చెప్పింది కదా, దేవతలు విగ్రహాలకి ఏమన్నా ఉంటుందా? శక్తి ఉంటుందా? ఏమీ ఉండదు, అవి అలా ఊరికే ఉంటాయి అంతే. అర్థమైందా? మనం ఏం చెప్పాలి వాళ్ళకు? వాటికి విగ్రహాలకు ఏమీ శక్తి లేదు. కానీ యేసు ప్రభు ఎవరు? జీవం కలిగిన దేవుడు. ఏనన్నా? జీవం కలిగిన దేవుడు కాబట్టి అందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మీ పాప క్షమాపణ పొందండి, మీకు తర్వాత ఏముంటుంది? పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది అని మీ స్నేహితులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాలి. ఓకేనా? సరే, ఒకసారి ఖండక వాక్యము హెబ్రీ 13:6 ఎవరైనా చదవండమ్మా. హెబ్రీ 13:6 ఎవరైనా ఒక పైకి చేసి హెబ్రీ 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడా నాకేమి చేయగలడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఎవరు అంటున్నారు ఈ మాటలు? పౌలు ఏం చెప్తున్నాడు? ప్రభువు నాకు సహాయుడు. ఆయన జైల్లో పెట్టాడు, భయపడ్డా? ప్రభు సహాయం చేస్తాడని ధైర్యంగా ఉన్నాడు కదా. నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు. 40 మంది కుట్ర చేశారు కదా ఆయన చంపాలని యూదులందరూ కుట్ర చేశారు. ఆయన ఏమవ్వలేదు, ఏమి కాలేదు ఆయనకి. దేవుడు ఏదో ఒక విధంగా ఒక చిన్న పిల్లోడు మేనల్లుడి ద్వారా ఏం చేశారు? రక్షించాడు కదా. చెప్పండి అన్న, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. హెబ్రీ 13:6 ఓకేనా? కటక వాక్యం అది నేర్చుకోండి. చెప్పేటప్పుడు మాట్లాడుకుంటా ఉంటున్నారు. మన మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని అందరినీ. ఎవరు భయభక్తులు కలిగి నా మాటలు వింటారా అని. మీరు రోజు ఇలాగే చేస్తున్నారా? ఎవ్వరు మాట్లాడకూడదు,
లేకపోతే దేవుని ఆశీర్వాదం కోల్పోతారు. మీరు కూర్చుంది వేస్ట్ అవుతుంది అంతే. సరే, ఈరోజు మనకి 2 లెసన్స్ ఉంటాయి. ఎందుకంటే మధ్యాహ్నం మనకేం లెసన్ ఉండదు. మధ్యాహ్నం మీకు ఖండిత వాక్యాల మీద పరీక్ష ఉంటుంది, ఎగ్జామ్ రాయాలి. దాన్ని కరెక్ట్ చేసి ఎవరైతే కరెక్ట్గా రాశారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, అందరికీ కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఉంటుంది. సరేనా? బాగా రాసిన వాళ్ళకి, తప్పు లేకుండా రాసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, ఏదో 1-2 తప్పులు పోతే సెకండ్ ప్రైజు, అలా ఉంటుంది. కనుక ఇప్పుడు 10వ లెసన్ కూడా మీకు ఉంటుంది. ఆంటీ మీకు చెప్తారు. అది చెప్పే ముందు ప్రార్థన. కనుక ప్రార్థన చేసుకున్న తర్వాత 10th లెసన్ కూడా వింటాం. మోకరించండి అందరూ. ఒక్క నిమిషం మోకరించి కళ్ళు మూసుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రార్థన కూడా మాట్లాడుతున్నారు. ప్రార్థన దాన్ని కరెక్ట్ పెట్టండి. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద నిలబడాలి. మోకాళ్ళ మీద నిలబడుకొని కళ్ళు మూసుకొని చేతులు జోడించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, దయగల మా ప్రభువా, మీ దాసరాలను ఉపయోగించుకొని పౌలు జీవితాన్ని గురించి తండ్రి మీరు మాట్లాడినటువంటి అనేకమైన విషయాల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యమును తండ్రి బిడ్డల యొక్క హృదయాలను మీరు భద్రం చేయమని ప్రార్థిస్తున్నాం. 10వ లెసన్ కొరకు కూడా మీ దాసురాలను మీరు సిద్ధపరచండి ప్రభానైనా, మీరే బలపరచండి ప్రభానైనా. మరి మాట్లాడినప్పుడు తండ్రి ఆ మాటల ద్వారా తండ్రి పిల్లల హృదయాలను మీరు తాకుమని ప్రార్థిస్తున్నాం. వారి